రెండవది శాప్ ఒకటి ఇంకా మనం క్రీడలను ప్రోత్సహించడం లేదు. ఇందులో వెనకబడ్డారు. 43% వచ్చింది. కలెక్టర్ కూడా ఆడాలి, అందరి దగ్గర ఆడించాలి. మా ఎమ్మెల్యేలు కూడా ఆటల్లో పోటీ పడి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కొంటున్నా. వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాకుండా ఎక్కడికక్కడ క్రీడలను ప్రోత్సహిస్తే చాలా మంచి పేరు వస్తుంది. రెండవది ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర 6.6% ఎక్కువ. దగ్గర మీరు చూస్తే ఈరోజు 79% వచ్చింది. వారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 73%, 6.5% అదనంగా వచ్చింది. వాళ్ళు కూడా రమ్మ. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గట్టిగా చప్పట్లు కొట్టి మన పిల్లల్ని బాగా భోజనం పెడతా ఉంది, సరిగా చూసుకుంటున్నారు, వారిని అభినందిస్తున్నా. ఇంకో పక్కన యూరియా అవైలబిలిటీ 72% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే 6% అదనంగా బాగా చేశారు. మొత్తం టీమునంతా కూడా పోటీపడి బాగా పనిచేశారు. యూరియా సరఫరా బాగుంది. అట్లని చెప్పి యూరియా అతిగా వాడితే యూరియానే పడుతుంది. ఆ పంట తింటే మనకు క్యాన్సర్ వస్తుంది. పరిమితిగా వాడండి. నేచురల్ ఫార్మింగ్కి వెళ్దాం, కానీ ఇప్పుడు అవసరం కొద్ది ఇవ్వకపోతే మీరు వదిలిపెట్టరు కాబట్టి అవసరం కొద్ది ఇస్తూనే మీలో చైతన్యం తీసుకొస్తాం. బాగా చేశారు, మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. అర్బన్ ఏరియాలో వాళ్ళను కూడా అభినందిస్తున్నా. 5.5% అదనంగా ఉన్నారు. అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 78% వచ్చారు. 6% అదనంగా వచ్చారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. మనస్ఫూర్తి గట్టిగా చప్పట్లు కొట్టండి బాగా పనిచేసిన వాళ్ళని. పని చేయకపోతే అప్పుడు చూద్దాం. ముందు చేసిన వాళ్ళని, అండగా నిలబడిన వాళ్ళని ఆదుకోవడం, గౌరవించడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. థ్యాంక్ యూ. అదే సమయంలో మన పిల్లల్ని బాగా చూసుకుంటున్న అంగన్వాడీలు 3 నుంచి 6 సంవత్సరాల కోసం చేసే దాంట్లో 5% ఎక్కువ, అంటే 75% పాజిటివ్గా వచ్చింది. అంగన్వాడీ జిల్లా అధికారిని అభినందించండి, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వీధి దీపాలు దగ్గర 69% పాజిటివ్గా చెప్పారు. వీళ్ళకు కూడా 4.5% అదనంగా వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ దగ్గర మీరు చూస్తే 75% వచ్చింది, 4% అదనంగా వచ్చింది. గర్భిణీ స్త్రీలకి భోజనం పెట్టడంలో వీళ్ళే పెట్టారు. అది కూడా 84% బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. దానికి కూడా అభినందిస్తున్నా. ఈరోజు వీళ్ళు చేసిన పని ఇంకోటి కూడా మీరు చూస్తే దగ్గర 6 నెలలు 36 నెలలు పిల్లల్ని బాగా చూసుకున్నారు. ఇది కూడా 84% వచ్చింది. పిల్లల్ని చూసుకోవడంలో అతి పెద్దగా అందరికంటే బాగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ అమ్మా. బీసీ హాస్టల్స్ 78% బాగున్నాయి. వారిని కూడా నేను అభినందిస్తున్నా. 4% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మళ్ళా ఇంప్రూవ్ చేసుకుంటుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే కిక్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పని చేస్తారు. ఓకే అమ్మా. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్యాక్సేషన్ 64%, 3.6% అదనంగా వచ్చింది. ఉన్నారా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 64% ఉన్నారు.
ఇంకా చాలా ఉంది చేయాల్సింది. కాబట్టి 80-90 రావాలి. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటే బ్రేక్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లంతా స్పీడ్ పెంచాలి, బ్రేక్లని తీయేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో పక్కడు వాళ్ళు ట్యాక్సేషనే కాకుండా ఇంకో లైసెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకో పక్కన చూస్తే పార్ట్ హోల్స్, రోడ్ల మీద పార్ట్ హోల్స్ ఉన్నాయంటే రాష్ట్రం కంటే 4% ఎక్కువ ఉంది. 55.4% వచ్చింది. R&Bలో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. పంచాయతీ రాజులో నిధుల కొరత ఉంది, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం, అవి కూడా చేస్తాం. రెండోది సీఎం రిలీఫ్ అయితే 82% సాటిస్ఫాక్షన్ ఉంది, రాష్ట్రం కంటే అదనంగా ఉంది. ఎక్కడ ఎవరి ఆరోగ్యం బాగలేకపోయినా ఎన్టీఆర్ వైద్య సేవనే కాకుండా ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 75% రాష్ట్రంలో అందరికంటే 2.7% ఎక్కువగా ఉన్నారు. ఇంకా పెంచుకోవడానికి అవకాశం, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు 3% అదనంగా ఉన్నారు, 75% బాగున్నారు. ఉన్నారా స్వర్ణ గ్రామం? రామ్మ, నిన్ననే స్వర్ణ గ్రామానికి స్వర్ణ వార్డుకి ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాను. ఎందుకంటే గ్రామంలో ఏ ఇంటికి పోవాలన్నా వెహికల్లో పోకపోతే రీచ్ కాలేరనే ఉద్దేశంతో ప్రతి స్వర్ణ గ్రామానికి స్వర్ణ వార్డుకి ఒక్కొక్క సైకిల్ ఇచ్చి ఇమ్మీడియట్గా మీకు రీచ్ కావడానికి, మీకు మెసేజ్ అందడానికి, మీకు పనులు చేయడానికి వస్తే ఏర్పాటు చేశాను. ఏం తల్లి, నువ్వు ఒక పని చేయాలి. 75% ఉన్నావు, 85-90కి రావాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళకి ఏం కావాలనో అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి వస్తే మీకు వాళ్ళు అండగా ఉంటారు, అభినందిస్తారు. ఆ పని చేయాలి. ఓకే. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, డిఎస్హెచ్ హాస్పిటల్స్ 75%కు వచ్చారు. రాష్ట్రం కంటే 2.6% ఎక్కువ వచ్చారు. వాళ్ళు అభినందిస్తున్నా. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ డిఎంఈ కూడా 76%లో ఉన్నారు. ఈ రెండు కూడా బెటర్గా ఆరోగ్యం కోసం ఉన్నారు. ఇంకొక పక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా 70%కు తక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ చేసుకొని ఇంప్రూవ్ చేయాలి. గట్టిగా ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజుల్లో